అందుకే పొన్ను నేను వస్తానని చెప్పాను. నువ్వు నా మాట వినలేదు. వినదు కాకి ఆంటీ. ఈవిడగారు మీ మాటే కాదు, ఎవ్వరి మాట వినదు. స్నేహ, కావేరి మాత్రం ఇదంతా కావాలని చేసిందా? ఏదో అనుకోకుండా జరిగిపోయింది. మీరనుకోలేదేమో, నేననుకున్నాను. రుక్మిణమ్మ వెళ్లి వాళ్లతో గొడవ పెట్టుకొనొచ్చింది. ఈరోజు ఈవిడగారు వెళ్లి తెగదెంపులు చేసుకొనొచ్చింది. స్నేహ తన అసలే బాధలో ఉంది. తనతో ఇలాగేనా మాట్లాడేది? మరింకెలా మాట్లాడాలమ్మా? ఎవరైనా డబ్బు దానం చేస్తారు, వస్తువు దానం చేసుకుంటారు. సౌభాగ్యాన్ని ఎవరైనా దానం చేస్తారా? యమజ తన శత్రువని కావేరికి తెలుసు. తన బతుకు నాశనం చేయడానికి కుట్ర పన్నుతుందని కూడా తెలుసు. ఆయన అది చెల్లి అనగానే ఈవిడగారు కరిగిపోయింది. ఆ యమజ కోసం అత్తగారిని భర్తని నానా మాటలు అనింది. ఆ రోజు కావేరి అన్న మాటలకు నాకే బాధ కలిగింది. వాళ్ళకు కలగదా? స్నేహ, ఇంకా చాలా ఆపు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. అవునులేండి శివగారు, నేను బుద్ధి తక్కువై మాట్లాడుతున్నాను. కావేరి బాగుండాలి, రుక్మిణమ్మ ప్రశాంతంగా ఉండాలి అనుకున్నానే. నాది తప్పు. ఇంకెప్పుడు ఎవ్వరికి సలహాలివ్వను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. స్నేహ, స్నేహ, అరే స్నేహ, ఊరుకో బిడ్డ. కష్టం వచ్చినప్పుడే మనసును గట్టి చేసుకోవాలి. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి అర్జున్, ఏమైంది? అమ్మా, నిన్ను కొట్టినందుకు ఆ కావేరికి మంచి పనిష్మెంట్ ఇచ్చాను. నీకు విషయం ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటమ్మా? కావేరి లైఫ్లో చేయకూడని తప్పు చేసింది. అందుకే తనకి గట్టిగా బుద్ధి చెప్పొచ్చాను. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. తనకి నా భారీగా ఉండడానికి ఏ అర్హత లేదు. నువ్వు చేసింది కరెక్టే. ఆ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించింది కూడా కరెక్టే. ఈ క్షణంతో తను నా మనసులో నుంచి వెళ్ళిపోయింది. నా ఊహల్లో కూడా ఇంకా తను ఉండదు. యమజ, అర్జున్కి విషయం తెలియకూడదు అని చెప్పాను కదా, ఎందుకు చెప్పారు? భువనమ్మా, నువ్వు చెప్పొద్దనే చెప్పావు. కానీ నువ్వు బాధగా ఉండటం చూసి నేను భరించలేకపోయాను. అందుకే ఫోన్ చేసి చెప్పాను. జరిగిన దాంట్లో యమజ తప్పేం లేదు, తప్పంతా నాదే. నువ్వు చెప్పినందువల్ల ఏం జరిగిందో చూసావు కదా. అర్జున్ ఇంతగా బాధపడ్డం నేనెప్పుడు చూడలేదు. అది నిజమే భువనమ్మా.